మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్ ఆధ్వర్యంలో గుంటూరులోని మాలమహానాడు కేంద్ర కార్యాలయంలో అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులందరూ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేయటకు కమిటీలో తీర్మానం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపించే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రం మొత్తం తిరిగి చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేక విధానాలను, కులాభిమాన రాజకీయాలను ఎండగడుతూ తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామని రాష్ట్ర కమిటీ సభ్యులు పేర్కొన్నారు. నా పేరు అన్నవరపు కిషోర్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడిని. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీలో మాలలకు జరుగుతున్న అన్యాయంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మాల జేఏసీ సంఘాలందరూ కూడా మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ఆ ఫొటోసు తెలుగుదేశం పార్టీ మీడియాలో మాల సంఘాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతుని ప్రకటించుకున్నాయి. కొడాలి నాని గారు చెప్పినట్టుగా నిజంగానే చంద్రబాబు నాయుడు 420 ఇటువంటి గాలి వార్తలను ఎవరు నమ్మొద్దు అని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాం. కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్లోని ఏ నియోజకవర్గంలో లేనటి విధంగా ఆ రోజు చిలకలూరుపేట శాసనసభ్యురాలుగా ఉన్న డైనమిక్ ఎమ్మెల్యే గారు విడుదల రజనీ గారు కరోనా వైరస్కి కూడా భయపడకుండా ప్రజల్లోకి చొచ్చుకుపోయి వాళ్ళకి చేసిన సేవను చూస్తుంటే మిగతా 174 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా మేము చిలకలూరుపేటలో నియోజకవర్గంలో ఎందుకు పుట్టలేదని బాధపడిన వైనం నిజంగా అందరూ గర్వించదగ్గాలి, హర్షించదగ్గ విధానం. అదేవిధంగా చిలకలూరుపేట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీలకు పెద్దపీట వేస్తూ 2 సార్లు మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేసిన ఘనత కూడా రజనీ గారికే దక్కింది. దానితో పాటు ఫ్యామిలీ డాక్టర్స్ని కానీ, హెల్త్ పరమైనటువంటి ఇష్యూలో విలేజ్ హెల్త్ క్లినిక్లు ఓపెన్ చేయటం కానీ, అన్నిటికంటే ప్రతిష్టాత్మకమైన విషయం 17 మెడికల్ కాలేజీ రాష్ట్రంలో శాంక్షన్ కావడానికి మేడం గారు తీసుకున్నటువంటి చొరవ అభినందనీయం, హర్షణీయం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య కులాల మధ్య చిచ్చు పెట్టడం, కుల రాజకీయాలని రగల్చటం. వాస్తవంగా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి ఇదే ఆఖరి ఎలక్షన్స్. తర్వాత ఎలక్షన్స్కి ఉంటాడో లేదో మాకు తెలియదు, కానీ మేము చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, అయ్యా నువ్వు ఎస్సీ సామాజిక వర్గాల్లో ఒక వర్గానికి పెద్దపీట వేస్తూ మరొక వర్గాన్ని చిన్న చూపు చూసే వైనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటీవల మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఈ మాల మహానాడు ఏంటి, ఎంఆర్పిఎస్ ఏంటి, మీరందరూ కలిసి ఉండండి, నాకు 2 కళ్ళు అని చెప్పినట్టు వైనాన్ని మేము నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎస్సీ సామాజిక వర్గాల్లో కులాల కుంపుట్లో రగులుస్తూ మీరిద్దరు కొట్టుకుని చావండి, నాకే ఓట్లు వేయండి అని ఒక సామాజిక వర్గాన్ని కొమ్ము కాయటం నిజంగా దళిత ద్రోహి, దళిత వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అంతం మేము చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా పేరు దాసి జయప్రకాష్ కెనడి, ఆంధ్రప్రదేశ్ మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. గత 30 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో మాలల మీద కక్ష గట్టిన ఏకైక దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు. దళితులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో రిజర్వేషన్ ఫలాల్ని అనుభవిస్తున్న ఈ దళితుల మీద కక్ష గట్టి ఒక వర్గాన్ని తన ఓట్ బ్యాంక్ చేసుకోవడం కోసం దళితుల మధ్యన వర్గీకరణ అనే ఒక విషపురుగుని మధ్యలోకి వదిలి అన్నదమ్ములా కలిసి ఉన్న 59 కులాల్లో ఉన్న దళితులకి మాలల్ని ఒక శత్రువుగా చూపించి నడి రోడ్డు మీద మా రక్తం తాగిన రాక్షసుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రభుత్వ ప్రతి పథకం కూడా ఈ రాష్ట్రంలో దళితులకు అందుతూ దళితులు ఒక ఉన్నత స్థానానికి వెళుతున్నారు. ఆరోగ్యశ్రీ రూపంలో కానివ్వండి, ఫీజు రింబర్స్లో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా సమన్వయం చేస్తూ దళితుల యొక్క సంక్షేమం కోసం
జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం పోరాడుతున్నాడు. ఒక పక్కన 30 ఏళ్ళు దళితుల రక్తాన్ని తాగిన చంద్రబాబు, ఈ పక్కన ప్రజల పక్షాన, పేదల పక్షాన, దళితుల పక్షాన ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు. మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒక బీసీ మహిళగా విడుదల రజనం గారు పోటీ చేస్తున్నారు. ఆమె గెలుపు కోసం రాష్ట్ర మాల మహానాడు అందరం సమిష్టిగా మద్దతు తెలుపుతూ ఈ నియోజకవర్గమే కాకుండా ఈ రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. మాల మహానాడు అయ్యుండి ఒక పార్టీకి మద్దతు తెలపటం ఏంటని కొంతమంది అనవచ్చు. ఎస్, మద్దతు ఎందుకు తెలపాలో కూడా చెబుతా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేదవాడికి రాజధాని ప్రాంతంలో ఒక గూడుండాలి, ఒక గుడ్డుండాలి అని ఒక సంకల్పంతో రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరికి కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకున్నటువంటి విధానం. ఏమయ్యా చంద్రబాబు నాయుడు, దళితులు రాజధాని ప్రాంతంలో ఉండకూడదా? దళితులు రాజధాని ప్రాంతంలో ఉంటే మీకేమన్నా మైలబడిద్దా? ఈ దళితుల మీద మీకు ఎందుకు అంత చిన్న చూపు? అంతేకాదు, ఒక పేదవాడికి ఇంగ్లీష్ మీడియం విద్య అందించడం కొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రతి ఒక్క పేదవాడికి ఇంగ్లీష్ మీడియం అందించే కార్యక్రమం చేస్తుంటే జీర్ణించుకోలేనటువంటి ప్రతిపక్ష నాయకులు కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చినటువంటి విధానం. ఏమయ్యా, మీ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలో విదేశాల్లో చదువుకోవాలి, కానీ మా పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం విద్య చదవకూడదా? ఎందుకు మీకు అంత కక్ష? గతంలో మీ దగ్గర పాలేర్లుగా పనిచేశారు, అదేవిధంగా ఇప్పుడు కూడా పాలేర్లుగా పనిచేయాలని కోరుకుంటున్నారా? అయ్యా, మీరు ఎన్ని కుట్రలు జరిగినా, ఎన్ని కుట్రలు పన్నినా ఈ రాష్ట్రంలో ప్రజలు మాలలో తెలివిగా ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. మీ కుట్రలకు బలి అయ్యే పరిస్థితి అయితే లేదు. రానున్న రోజులలో ఈ మాల మహానాడు మొత్తం కూడా సమిష్టిగా టీడీపీకి, జనసేనని బంగాళాఖాతంలో గడపడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలుపుకుంటూ మరొకసారి ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి విడుదల రజనం గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఆవిష్కత మాల మహానాడుకు ఉందని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.